ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు మీరు ప్రవచనాత్మకమైన సందేశమును మీరు వినబోతూ ఉన్నారు. నిజముగానే దేవుడు నా హృదయంలో పెట్టిన మాటను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని వాక్యము చాలా బలమైనది. దేవుని యొక్క సేవకుని నోటి నుండి వచ్చే మాట ఆయన రూఢిపరుస్తాడని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనములు అంటాడు, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చెను, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ, నా ప్రియ సహోదరి సహోదరుడు, వాక్యం వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే మాట తమిళ్లో ఏమంటారంటే, నిశ్చయమాగవే ముడివు ఉండు, నంబిక వీణా పోగాదంటారు. సామెతల గ్రంథాన్ని తమిళ్లో నీతిమొழிகள் అంటారు. నంబిక వీణా పోగాది అంటూ ఉన్నాడు. అంటే నువ్వు దేని ఎందైతే విశ్వాసం ఉంచినావో, దేని ఎందైతే నమ్మకం ఉంచినావో, దేని ఎందైతే ఆశ కలిగి ఉన్నావో, అది ఈ వాక్యము తర్వాత నీ జీవితంలో నువ్వు చూడబోతూ ఉన్నావు. అబ్రాహాము ఎన్నో సంవత్సరాల నుండి తన కొడుకు కొరకు ఎదురు చూసిందండి. ఒక దినం వచ్చేసింది, ఆయన ఆశను దేవుడు నెరవేర్చింది. అదే విధముగా జకరియా ఎలిజబెత్ జీవితంలో మనం చూసినట్లయితే వారు దేవుని సన్నిధిలో ధూపము వేసేవాళ్ళు. వారికి ఒక ఆశ, ఒక కొడుకు కావాలని, ఒక గర్భఫలం కావాలని ఆశతో ఎదురు చూసిండ్రు. ఒక దినం వచ్చినప్పుడు ఒక గొప్ప ప్రవక్త వారి గర్భంలో నుండి బయటకు వచ్చినట్లు చూస్తూ ఉన్నాం. అదే విధముగా నీ జీవితంలో కూడా నువ్వు ఒక మంచి పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉన్నావేమో, లేకపోతే ఒక మంచి ప్రార్థనా పరుడుగా నేను ఎదగలేకపోతున్నాను విధంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నావేమో, నా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని ఆశపడుతూ ఉన్నావేమో, ఒక మంచి గృహము కట్టుకోవాలని ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నావేమో. కోరాహు కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచూ ఉన్నదయ్యా అంటూ ఉన్నాడండి. వాస్తవమే, మనకు ఆశ ఉండాల. నీతిమంతుడు ఆశించినది వారికి దొరుకునంటూ ఉన్నాడు. ఈ వాక్యములు అంటూ ఉన్నాడు, నంబికై వీణా పోగాదు, నిశ్చయమాగవే ముడివు ఉందంటూ ఉన్నాడంటే నిశ్చయముగా నీ ఆశకు ఒక ముగింపు ఉన్నది. ఈ యొక్క వాక్యము అనంతరం నీ జీవితంలో నువ్వు దేని కొరకైతే ఆశ కలిగి ఉన్నావో అది నువ్వు చూడబోతున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఉట్టిగా చెప్పట్లేదు, ఇది ప్రవచనాత్మకమైన సందేశం. దేవుడు నా హృదయంలో పెట్టిన మాటను, ఆ భారాన్ని